हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। All the papers are deemed to have been laid on the table of the House. సత్తాప ప్రతిపాదన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన పరిషత్ మాజీ సభ్యులు శ్రీ మాధవరం జగపతిరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ మాధవరం జగపతిరావు గారు 1944 జనవరి 15వ తేదీన చందుబట్ల గ్రామం నాగర్ కర్నూలు జిల్లాలో శ్రీ తిరుమలరావు మరియు శ్రీమతి మాణిక్యమ్మ దంపతులకు జన్మించారు. వీరు నాగర్ కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో హెడ్ మాస్టర్గా పనిచేశారు. వీరు హెడ్ మాస్టర్ ఉద్యోగానికి 1983లో స్వచ్ఛంద పదవి విరమణ చేసి 1984-85లో శాసన పరిషత్ సభ్యునిగా గెలుపొందారు. వీరు 1984 వరకు PRTU రాష్ట్ర జనరల్ సెక్రటరీగా వివరించారు మరియు వీరు న్యాయవాదిగా కూడా సేవలందించారు. శ్రీ మాధవరం జగపతిరావు గారు 2025 సంవత్సరం జూన్ 28వ తేదీన మరణించారు. వీరు వయస్సు 82 సంవత్సరాలు. తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్కు మాజీ సభ్యులు శ్రీ అహ్మద్ పీర్ షబ్బీర్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ అహ్మద్ పీర్ షబ్బీర్ గారు 1947 అక్టోబర్ 24వ తేదీన హైదరాబాద్లోని బాగ్ అంబర్పేటలో శ్రీ పీర్ అబ్దుల్ వహాబ్ మరియు శ్రీమతి నూర్ ఉన్నీసా బేగం దంపతులకు జన్మించారు. వీరు కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2008-15 శాసన పరిషత్ సభ్యులుగా కొనసాగారు మరియు వీరు ప్రభావవంతమైన సామాజిక మత సంస్థ అయిన తెలంగాణ జమాయతే ఉలేమా ప్రెసిడెంట్గా మరియు హజ్ హౌస్ చైర్మన్గా కూడా వ్యవహరించారు. అహ్మద్ పీర్ షబ్బీర్ గారు 2025 సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన మరణించారు. వీరి వయస్సు 78 సంవత్సరాలు. వీరి ఇరువురి ఆత్మశాంతి కొరకు 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. దానికి ఒక నిర్ణయం గుంతలు తొక్కుతున్నటువంటి దృశ్యం మనకి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ముఖ్యంగా గతంలో దొంగతనాలు, దోపిడీలు, లేకపోతే దొమ్మీలు జరిగినటువంటి క్రమాలు చూస్తూ వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్ రూపంలో అనేకమైనటువంటి సైబర్ క్రైమ్ రోజుకో రూపం సంతరిస్తూ నిన్నగాక మొన్న మనం చూసాం. పంజాబ్లో ఒక IPS ఆఫీసరే ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం చూసాం. ఈరోజు చూస్తున్నటువంటి సందర్భంలో ఒక 2 CIలు కూడా ఆ సైబర్ క్రైమ్కి బలైపోయినటువంటి పరిస్థితి ఈరోజే చూస్తున్నాం. ఈ విధంగా మా కరీంనగర్ జిల్లాలో కొన్ని వందల మంది క్రిప్టో కరెన్సీ పేరు మీద కోట్లాది రూపాయలు ఈ సైబర్ క్రైమ్లో కోల్పోయినటువంటి సందర్భం ఉంది అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సైబర్ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయి. కానీ ఈ సైబర్ క్రైమ్కి మరి ఒకవైపు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు భారతదేశ ఆర్థిక మంత్రి పేరు మీదనే అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయని అంటే ఆ సైబర్ క్రైమ్ ఏ రకంగా ఉన్నది అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. భారత ఆర్థిక మంత్రి పేరు మీదనే రోజు మనం ఓపెన్ చేస్తే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, వాట్సాప్లలో ఓపెన్ చేస్తే భారత ఫైనాన్స్ మినిస్టర్ గారి పేరు మీదనే యాడ్స్ వస్తున్నాయి అధ్యక్ష. మరి భారత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే మరింత కఠినమైనటువంటి చర్యలు తీసుకుని, అవసరమైతే సైబర్ క్రైమ్కి మరింత స్ట్రెంత్ని పెంచి ఆ రకంగా ఈ సైబర్ క్రైమ్ను అరికట్టడానికి ఈ దేశంలోనే ఒక మొట్టమొదటి స్టెప్ తీసుకున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కావాలని, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని మీకు మీ ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. దేశపతి శ్రీనివాస్ గారు. సభకు నేను ఒక చిన్న సూచన చేయదలుచుకున్నాను. సాధారణంగా సభలో సభ్యులైన వారికే సంతాపం ప్రకటించేటువంటి సాంప్రదాయం ఉన్నప్పటికీ